దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, జ్ఞానం కలిగిందనడానికి గుర్తు ఏమిటి? అజ్ఞాన విషయ వాసనలు లేకపోవడమే. ఇప్పుడు సూర్యుడు వచ్చిందనడానికి గుర్తు ఏమిటి? చీకటి లేకపోవడమే. అలాగే సూర్యుడు రాలేదని గుర్తు ఏంటిది? అర్ధరాత్రి చిమ్మ చీకటి ఉండడమే. అయితే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ప్రాపంచిక విషయ వాసనలు కానీ, ప్రాపంచికమైన కోరికలు కానీ, భౌతికమైన వెంపర్లాట కానీ, అశాంతి కానీ ఉండదు మనిషికి. సూర్యుడు వచ్చినప్పుడు చీకటి దాగదు, ఉండదు. చీకటి ఉందంటే సూర్యుడు రాలేదని అర్థం. ఇంకా మనం అజ్ఞానంలో, దుఃఖంలో, విషయ కోరికల్లో కొట్టుకొని పోతున్నామంటే ఇంకా జ్ఞానం కలగలేదని అర్థం. జ్ఞానం కలిగినప్పుడు 3 గుణాలు ఉండవు, సంసార ఆపేక్ష ఉండదు, అలాగే ప్రపంచ భ్రాంతి ఉండదు, మనిషి ఏం తింటున్నాడు అనేది కూడా నాలుక మీద రుచి ఉండదు. జ్ఞానం కలిగితే ఇంకా విషయ వాసన ఉండదు. ఏదైనా సమస్య వస్తే మామూలు వాళ్ళక ఉండదు. ఎందుకంటే మామూలు వాళ్ళు చిన్న సమస్యకు అల్లాడిపోతుంటారు. బ్రహ్మజ్ఞానులు కొండంత సమస్య ఉన్నా చెల్లించరు. ఏంటండి మీరు అసలు సమస్య పక్కోళ్ళకి వచ్చిందా మీకు వచ్చిందా? బ్రహ్మణ మహర్షికి క్యాన్సర్ గడ్డ అయిపోతే పక్కోళ్ళకి వచ్చినట్టు ఉన్నాడు ఆయన హాయిగా. కానీ తనకు వచ్చిందంటే మామూలు అజ్ఞాని అయితే తెల్లారులు నిద్రపోడు, అందరినీ నిద్రపోనియాడు. అది బ్రహ్మజ్ఞాని లక్షణము. ఏది వచ్చినా ప్రపంచంలో దేనికి చెల్లించడు. క్షణకాలంలో నువ్వు చనిపోతావంటే కూడా చెల్లించడు. బ్రహ్మానందంలో ఉంటాడు. నేను శరీరం కాదు ఆత్మనని స్వయం అనుభవం పొందుతాడు. ఇంకా నెలకు చనిపోతామంటే ఈ రోజే మంచం ఎక్కుతాడు అజ్ఞాని. కనుక ఈ యొక్క ప్రాపంచిక భ్రాంతులు ఉండవు, అదే విషయ వాసనలు ఉండవు, అన్ని ఆధీనంలో ఉంటాయి. ఇంద్రియాలు 5 కర్మేంద్రియాలు, అది జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ అణిగి ఉంటాయి. నదులన్నీ వచ్చి సముద్రంలో అణిగి ఉన్నట్టుగా మంచిగా ప్రాపంచిక వాసనలను వచ్చేసి తనలో అణిగి ఉంటాయి. హాయిగా ఉంటాడు, అందరిలో ఉంటాడు, అందరికంటే హాయిగా ఉంటాడు. అన్ని జీవులు హాయిగా ఉండాలని తను హాయిగా ఉంటాడు, అందరినీ హాయిగా జీవించుటకు అవకాశం కలిగిస్తాడు. ప్రతి జీవిలో భగవంతునే చూస్తాడు, తనలో అన్ని జీవులను చూసుకుంటాడు. ఇంకా తనకంటే ద్వైతం లేదు, ద్వితీయం లేదు, అద్వితీయమే అంతా ఒకటే. కనుక అతనిలో ఇంకా భేదభావం ఉండదు, ఏ విషయ వాసనలు ఉండవు. అతను గృహస్థుడిగా ఉండని, ఒక చక్రవర్తిగా రాజుగా ఉండని, లేదంటే సన్యాసిగా ఉండని, అటు బ్రహ్మచారిగా ఉండని, అవధూతగా ఉండని, ఎక్కడున్న జ్ఞాని యొక్క సమదృష్టి కలుగుతుంది. భేద దృష్టి అజ్ఞానం, అభేద దృష్టి జ్ఞానము. అభేద దృష్టి ఉంటుంది. ఇక్కడ ఈ అన్ని కులం గోత్రాలు మాత్రం ఏది పాటించడు. అందరిలో సమానత్వం చూస్తాడు. అందరికంటే నేను తక్కువ అనుకోడు. అందరూ నా స్వరూపమే. అందరిలో భగవంతుని చూస్తాడు, తనలో భగవంతుని చూసుకుంటాడు. జ్ఞానం వస్తేనే అంత సుఖము, శాంతి, ఆనందమే. ఈ అజ్ఞానంతో అన్ని అంటే ప్రపంచంలో అన్ని దుఃఖాలు వచ్చి అజ్ఞానం మీద పడును, ప్రపంచంలో ఉండే అంత శాంతి వచ్చి జ్ఞానం మీద వచ్చి పడును. అంటే ఎవరు అనుభవించినంత సుఖాన్ని జ్ఞాని అనుభవిస్తాడు, ఎవరు అనుభవించలేనంత దుఃఖాన్ని అజ్ఞాని అనుభవిస్తాడు. స్వామీజీ, వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యము అంటే చూసింది, విన్నది, కన్నది, తెలుసుకున్నది వాటి మీద ఇచ్చ లేకపోవడము, కోరిక లేకపోవడం. ఒకవేళ అనుకోకుండా మన ప్రారంభవశాత్తున ఈరోజు ఏదో మంచి పంచపక్ష ప్రమాణాలు వచ్చినాయి, దాని మీద ఇష్టం లేదు, కానీ అవి కూడా రుచి చూస్తూ తినడు. ఒకవేళ తిన్నా మళ్ళీ రేపు ఇవే కావాలని అన్నాడు. మళ్ళీ అజ్ఞాన స్థితిలో మళ్ళీ నాకు ఏమంటాడంటే నాకు ఇవి మళ్ళీ ఈ రోజు అనుభవించిన భోగాలు మళ్ళీ రేపు కావాలంటాడు. అంటారు కదా, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన అంటారు కదా. ఎవడైతే భగవంతునిలోని చిత్తము లభించినప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నా భగవంతునిలోనే ఉంటాడు. ఏమి తింటున్నామని తెలియదు. మహనీయులకు కూడా అన్ని ఒకే దగ్గర రకరకాల పదార్థాలు పెడితే కలుపుకొని తిన్నరే తప్ప, కంచంలోకి వచ్చింది కడుపులోకి వేసేస్తారు తప్ప రుచి ఎట్లుంది స్వామి అంటే నాకేం తెలియదు నాయన అంటారు. భౌతికంలో ఉండదు వాళ్ళది. మనం రుచి చూస్తూ మళ్ళీ తింటాం, మళ్ళీ రేపు ఇదే కావాలంటాం. అట్లా నిజంగా బ్రహ్మజ్ఞానం వచ్చిందా, ఆయనకు వైరాగ్యం ఉందా, ఇంత వైరాగ్యం ఉందా అని టెస్ట్ చేయాలంటే ఉప్పు కారమో వేయకుండా చప్పటి చేసి కూడా చూసి పెట్టండి. ఏమైనా కామెంట్ చేశారంటే, కాంప్లీట్ ఇచ్చాడు అనుకోండి, ఇది ఉప్పు తక్కువ, కారం తక్కువ, ఇది తక్కువ, తక్కువ అంటే ఇంకా అతను ఇంకా మనసు ఇంకా సంపూర్ణ వైరాగ్యం రాలేదని అర్థం. అట్లా ఎందుకంటే అంత స్థితి ఉంటుంది దానికి. కనుక ఈ ప్రాపంచికంలో విన్నది, కన్నది, తెలుసుకున్నది, పంచేంద్రియాల ద్వారా చూసేది, వినబడేది, తెలుసుకోబడేది, ఇదన్నిటి మీద వైరాగ్యం కలిగేదే. దాన్ని ఇంకా వశీకార వైరాగ్యము, ప్రజ్ఞ, ఇంకా ఇదన్ని ఇంకా చాలా చాలా పదాలు పతంజలి మాట చెప్తాడు. ఈ అన్నిటి మీద మనకు దేని మీద కోరిక లేకపోవడమే వైరాగ్యం. దాంతో సరిపోకూడదు, మళ్ళీ సాధన చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఇనుము కాగినప్పుడు దెబ్బకు అదే సుత్తితోటి కొడితే వస్తువు తయారవుతుంది. మంచి వైరాగ్యములు ఉన్నప్పుడు చాలా సాధన చక్కగా కుదిరి మనసు అంతర్ముఖమై ఆత్మప్రాప్తి తొందరగా లభిస్తుంది. కనుక అంతర్తోటే ఆగకుండా
చక్కగా సాధన చేయాలన్నమాట. ఈ రాళ్ళు గుట్టలు వాటికంతా ఏమి గౌరవం, అంత మాత్రాన వైరాగ్యం ఉంది అని అనుకోకూడదు. కనుక మనం ఇక్కడ ఆత్మ ధ్యానము చేయాలి, ఆత్మ ప్రాప్తికై సాధన చేయాలి. వైరాగ్యం అనేది చాలా సహకరిస్తుంది. కనుక దేని మీద కోరిక లేకపోవడము, ఈ పంచేంద్రియాలతో అనుభవించే దాని మీద దేని మీద కోరిక లేకపోవడము, దేని మీద ఆసక్తి లేకుండా అనాసక్తిగా ఉండడమే వైరాగ్యము. స్వామిజీ, నేడు అన్నిట్లో ఉంటూ త్వరగా తరించుటకు మార్గం ఏది? అవును, సంసారం, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం మనం దినచర్య చేసుకుంటూ సామాజికంలో ఉంటూ సంఘ సమాజంలో ఉంటే తరించేది. ఋషులు ఎంతమంది తరించారు? నవీన ఋషులు ఎందరో ఉన్నారు. ఇవన్నీ ఉండాలంటే ఉపాయం యోగ కర్మసు కౌశలం, సమత్వం యోగ ఉచ్యతే. ఇవన్నీ భగవద్గీతలనే పాటించాలి. అన్ని సమానంగా తీసుకోవడమే యోగం. నిష్కామ కర్మయోగం చేయాలి. ఫలితం కోరి చేస్తే దుఃఖమే. నిష్కామ కర్మ లాభం ఏంటిదంటే చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, మనసుకు చిత్తాన్ని శుద్ధి చేస్తుంటుంది. మనం వికారం కలగదు. నువ్వు ఫలితం కోరి చేస్తే మనం వికారం, లాభం వస్తే పొంగిపోతావు, నష్టం వస్తే కుంగిపోతావు. అది దీనుల స్థితి అంటున్నాడు గీతలో కృష్ణ పరమాత్మ. కనుక నిష్కామ కర్మ చేయాలి. సమత్వ బుద్ధిని ఆశ్రయించి సమాజంలో ఉన్న, అంటే సమత్వ బుద్ధి అంటే అన్ని సమానంగా తీసుకోవాలి. సమత్వం యోగ ఉచ్యతే. సుఖం దుఃఖం లాభం నష్టం జయం అపజయం అన్ని సమానంగా తీసుకుంటే నీకు బాధ లేదు. అలాగే చక్కగా ఈ సమాజంలో ఉంటూ 32 పళ్ళ మధ్యలో నాలుకలాక కుమ్మరి పురుగు బురదలో ఉన్నట్టుగా ఉండాలి. ఏది అంటదనమాట. ఈ అన్ని అశాశ్వతం, శరీరం అశాశ్వతము, ఈ ఇంద్రియాలు నేను కాదు, శరీరం అశాశ్వతం, ఈ సంపదలు అశాశ్వతం, నేను ముక్తికై వచ్చినానని విచారణ చేసుకుంటూ ఈ సమాజంలో భుక్తికై నిష్కామ కర్మ చేసుకుంటూ ముక్తికై సాధన చేసే వాళ్ళు తప్పకుండా తరిస్తారు. స్వామిజీ, జ్ఞానం ఎన్ని రకాలు? ఒకటి ప్రాపంచిక జ్ఞానం అని, ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం అని ఉంటుందండి. ప్రాపంచిక జ్ఞానం ఇంత ఇంచుమించు ఎవరికి చెప్పనక్కర్లేదు, ప్రపంచంలో అందరికీ ఉంది. ఒక ఆధ్యాత్మిక జ్ఞానమే కరువైంది. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో ఆధ్యాత్మికం అంటే ఒకటేమో శాస్త్ర జ్ఞానము, ఒకటి అనుభవ జ్ఞానం. ఈ శాస్త్రాన్ని అనుభవం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తపస్సు చేసి సాధన చేసి యోగము ధ్యానం చేసి స్వయం అనుభవం పొందాలి. అనుభవ జ్ఞానమే మనకు ఉపయోగపడుతుంది ఎక్కువ. ఊరికి శాస్త్ర పండిత జ్ఞానము కూడా అదేమి అభిమానం ఇస్తుంటుంది, అది కూడా అన్నిటిని సమానంగా తీసుకోలేము. ఈ అన్ని సందేహాలు కూడా తీరదు, ఎన్ని శాస్త్రాలు చదివినా తక్కువే. కనుక శాస్త్ర జ్ఞానం అనుభవ జ్ఞానం అని ఇంకా రెండు ఉంటుంది. కనుక అది ఆ విధంగా శాస్త్ర జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం కోసం సాధన చేసి స్వయం అనుభవ జ్ఞానం పొందాలన్నమాట. అప్పుడే మనము సంపూర్ణమవుతుంది. నది సముద్రంలో కలిస్తే సంపూర్ణము, శాస్త్రం చదివింది సాధనతోటి అనుభవం పొందితే సంపూర్ణం. స్వామిజీ, మనోనాశనానికి ఉపాయం ఏమిటి? మనోనాశనం అంటే ఇక్కడ ఒకటి విచారణ, వేదాంత విచారణ, తత్వ విచారణ జరగాలి. శరీరం ఏది, ఆత్మ ఏది, అనాత్మ ఏది, ప్రకృతి ఏది, పరమాత్మ ఏది, ఇదంతా విచారణ చేయాలి. ఇంకొకటి ప్రాణాయామ చేయాలి. నిరంతరం విచారణ ధ్యానము, విచారణ చేయాలి. ప్రాణాయామ సహిత ధ్యానము నిరంతరం చేయగా అచిర కాలంలో వైరాగ్యం అబ్బుతుంది. వైరాగ్యం అబ్బినాక మనోనాశనం అవుతుంది. వైరాగ్యం అబ్బుతుంది అనుకోండి. వైరాగ్యం అబ్బిన తర్వాత ఇంకా బాగా నిరంతరం సాధన చేయగా కొన్ని రోజులకు అచిర కాలంలో మనోనాశనం అంటే మనసుండి లేనిది. మనోనాశనం అంటే ఏంటిది? ఇక్కడ మనసుండి లేనిది. యోగులకంతా మనసు ఉండదా? ఋషులకంతా ఉండదా? ఉంటుంది. కళ్ళు, చెవులు, ముక్కు అన్ని చెప్పినట్టు ఉంటాయి. అది ఉండి లేనిది. దానివల్ల అపాయం ఉండదు. అప్పుడు ప్రాపంచిక విషయవాసనలు ఉండవు. ప్రాపంచిక విషయవాసనలు మలిన మనసు బంధాన్ని, శుద్ధ మనసు ముక్తినిస్తుంటుంది కదా. అప్పుడు మనసు శుద్ధం అయి ఉంటుంది. ఏది కోరదు, ఏ బంధం లేదు, ప్రతిబంధకం లేదు, కూరలు తీసిన పాములాగా ఉంటుంది హాయిగా. దానివల్ల అది కరిసినా ఏమి, ఇప్పుడు విషం తీసిన పాము కూరలు తీసేశారు, దాన్ని కరిసినా కానీ ఏం చేస్తాం? అది అపాయం కాదు కదా. అతను ఆ బ్రహ్మజ్ఞాని కర్మలు చేసినా అతని కర్మలు అంటావు, అతను ఫలితం కోరతలేడు కదా. సమాజ శ్రేయస్సు కోసం నిష్కామ కర్మ చేస్తున్నాడు. జ్ఞాని కర్మ, అజ్ఞాని కర్మ బంధిస్తుంది, ఆసక్తితో చేస్తాడు. ఆసక్తి బంధాన్ని, అనాసక్తి ముక్తినిస్తుంది. జ్ఞాని కర్మ బంధించదు. కనుక అతను అన్నిట్లో వ్యవహారాలు చేస్తున్నా నేనేం చేస్తలేను, తస్య ప్రజ్ఞా ప్రతిష్టతే, అన్ని చేస్తూ వింటూ అన్ని పనులు చేస్తూ కూడా నేనేం చేస్తలేను అనే స్థితిలో ఉంటాడు. అజ్ఞాని ఏమి చేయకుండా కూర్చొని కూడా ప్రపంచంలో అన్ని కర్మలు చేసినట్టు, ఎందుకంటే మనసుతోటి తలుస్తుంటాడు, మిథ్యాచారి. కనుక ఈ విధంగా జ్ఞానిని ఏది బంధించదు. స్వామిజీ, మానవుడు ఎప్పుడు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? మనిషి సుఖంగా ఉండాలంటే ఇంకా అదే యోగ కర్మసు కౌశలం. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఏ జీవికి అపకారం చేయొద్దు. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం, భారతం అంతా చెప్పి వేదవ్యాసులు చెప్పింది ఇంతే. పరులకు పాపం చేస్తే, పరులను పీడిస్తే పాపము, పరులకు సహాయం చేస్తే పుణ్యం.
కనుక ఈ యొక్క పదుగురికి మేలు చేయాలి, మన ఆత్మోద్ధరణకు సాధన చేసుకోవాలి. చక్కగా అందరిలో ఉండి అందరికంటే విచారంలో ఉంటుంది. ఇలా అంటే తాళం పడుతుంది, ఇలా అంటే తాళము వదులుతుంది. ప్రపంచ ఆకర్షణ బంధాన్ని, ప్రపంచ ఆకర్షణ పరమాత్మ ఆకర్షణ ముక్తిని ఇస్తుంటుంది. కనుక మనం నిరంతరం సాధన చేసుకుంటూ, విచారణ సాధన చేసుకుంటూ, దేన్ని అంటనట్టుగా ఉంటూ మనసును శుద్ధం చేసుకొని, మనసులో విషయవాసనలు తొలగించుకొని, అరిషడ్వర్గాల కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాన్ని తొలగించుకొని, 3 గుణాలని తొలగించుకొని, విషయవాసనలు తొలగించుకొని, మరిన మనసుని బంగారం ఇనుపు ముడి బంగారంని నిప్పులు లేస్తే స్వచ్ఛమైన బంగారం అయినట్టుగా, రాగి ఇత్తడి ఇనుము పోయి స్వచ్ఛమైన బంగారం అయినట్టుగా ఈ సాధన ద్వారా మనం కూడా పుటం పెట్టబడి 3 గుణాలు పోయి మనసు శుద్ధి అయిపోయి చక్కగా మనము శుద్ధ మనసు ఇంకెక్కడున్నా బంధం లేదు, మలిన మనసే బంధాన్ని ఇస్తుంటుంది. అప్పుడే మన నిజమైన సుఖం, శాంతి, ఆనందం అందరిలో ఉండి హాయిగా ఉంటాం. స్వామీజీ, గాఢ నిద్రలో సుఖంగా ఎందుకుంటుంది? గాఢ నిద్రలో మనసు లేదు. మనసు నాది తాత్కాలికంగా అణిగి ఉంటుంది, తాత్కాలికంగా అది అణిగి ఉంటుంది. కనుక అక్కడ సుఖం ఉంటుంది. ఇంకా సమాధిలో సంపూర్ణంగా మనసుని లయం చేస్తే ఇంకెంత హాయిగా ఉంటుందో, ఇంకెంత గొప్ప విషయమో చూడండి. నిద్రలనే మనిషి ఏదన్నా బాగా బాధల్లో ఉన్నప్పుడు, ఏదన్నా అలసిపోయినప్పుడు, ఏదన్నా ఇంత విశ్రాంతి నిద్రలో అన్ని మర్చిపోతానని నిద్రపోనికే ప్రయత్నం చేస్తాడు ప్రతిదానికి కూడా. మరి ఆ నిద్రలోనే అతను విశ్రాంతి పొందితే ఇక సమాధిలో ఎంత సుఖాన్ని పొందుతాడు, ఎంత విశ్రాంతి పొందుతాడు. ఇట్లా ఆ విధంగా మనకు ఈ యొక్క అక్కడ మనసు తాత్కాలికంగా లయం అవుతుంటుంది. అది అజ్ఞాన స్థితిలో ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా కొంత లయంలో ఉంటుంది. కనుక అక్కడ మనిషి గాఢ నిద్రలో కొంత సుఖాన్ని అనుభవిస్తాడు. స్వామీజీ, మనస్సు, బుద్ధి, సంస్కారము, స్వరూపము ఎలా ఉంటాయి? మనసు, బుద్ధి, సంస్కార, స్వరూపములు ఎలా ఉంటాయి? అయితే మనసు, అజ్ఞాని మనసేమో ప్రాపంచికంలో ఉంటుంది, బంధంలో ఉంటుంది. జ్ఞాని మనసేమో శుద్ధంగా ఉంటుంది, బంధంలో ఉండదు, దేనికి కట్టుబడదు, దేనికి ఇది ఉండదు. అలాగే సంస్కారం అంటే అజ్ఞాని సంస్కారం ఏమో ఈ యొక్క అన్ని ఇంకా ఏది ఎట్లా ఉంటుందంటే, ఇంకా గాడిదకు మనం గంధం తీసుకొచ్చి పూసినా అది బూడిదలోనే బొడలాడుతుంటుంది. అలాగే జ్ఞానిని తీసుకొని పోయి మీరు ఎక్కడ ఉంచినా కానీ తన ఆత్మచింతన మానుకోడు, తన యొక్క ఇది తీసుకొని ఇది ఇప్పుడు ఆ యొక్క మల్లెపూలని తీసుకొని వెళ్ళి ఎక్కడ నాటినా మల్లెపూల చెట్టుని ఏడ నాటినా కానీ అది సుగంధమే వెదజల్లుతుంది. కనుక అది యొక్క అట్లా ఈ విధంగా మనకు యొక్క జ్ఞాని ఎక్కడున్నా సుగంధాలు వెదజల్లుతాడు. అట్లాగే ఆ విధంగా ఈ యొక్క అజ్ఞాని కర్మలు ఎక్కడున్నా కానీ తన అజ్ఞాన కర్మలే చేస్తుంటాడు, జ్ఞాని ఎక్కడున్నా తన మంచి కార్యాలే చేస్తుంటాడు. కనుక ఈ విధంగా వాళ్ళ సంస్కారాలు వేరుంటాయి. అజ్ఞాని సంస్కారాలు వేరుంటాయి, జ్ఞాని సంస్కారాలు వేరుంటాయి. అజ్ఞానుల యొక్క గుణం వేరుంటుంది, జ్ఞానుల గుణం వేరుంటుంది. మనం జ్ఞాని కావాలంటే జ్ఞానుల సాంగత్యం చేయాలి, జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు చదవాలి, నిరంతరం ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే యోగ ధ్యానం చేయాలి. స్వామీజీ, ఆత్మను తెలుసుకోవడం ఎలా? విచారణ ద్వారా. ఒక వస్తువు పోయింది, దేవులార్థం కదా, పోయిన దాన్నే వెతకాలి. ఒక దగ్గర పోయి ఒక దగ్గర వెతికితే, ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక ఆమెడకు తేలు గడిచిందంట. తేలు గడిస్తే నాటు వైద్యుడు ఉన్నాడు. పోయి అయ్యో పోట్లు మంటలు లేస్తున్నాయి, అయ్యా నాకు కొంచెం ఏదన్నా మీరు ఆయుర్వేద మూలిక ఇవ్వండి, మీకు చాలా మంచి పేరు ఉంది మీకు అని ఏడుస్తూ చల్లటి చెమటలు వచ్చినాయి, లబో దిబో మొత్తుకుంటూ వెళ్ళిందంట. ఆయన వైద్యుడుండి ఆమె బాధ చూడలేక, అమ్మ ఒక మూలిక ఇస్తున్నాయి, ఇది నాగముష్టి అలాగే తెల్లీశ్వరి, ఈ 2 మూలికల్ని ఇంకా బ్రహ్మాస్త్రాలు, ఇది కొంచెం అది కొంచెం ఇస్తున్నా, రెండింటిని బాగా నూరి దాని మీద అది ఒక చిన్న రాయి మీద కొంచెం నీళ్ళ తడి వేసి రాస్తే గంధంలాగా తీసి అది ఏడ కలిసిందో అక్కడ పోయి పెట్టుపోతాలి, మీ ఇంటికి పోయి చేయిపోయి, ఇక్కడ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ వీలు కాదు ఇప్పుడు అని అంటే, మీ ఇల్లు పక్కనే ఉంది కదా అక్కడ పోయి పెట్టిన అంటే, ఆమె ఏం చేసింది, ఆ మూలిక అది తేలేడ గడిచింది, మూలకు గడిచింది. ఆడ పొరక ఉంటుంది కదా, ఆ పొరక తీయబోతే ఆ మూలకు గడిచింది. ఆ మూలకు తీసుకొచ్చి ఆ మూలికే లేచిందంట. ఇంకా వచ్చి నిండా దుప్పటి కప్పుకొని పండుకున్నారంట. ఇంకా పోట్ల మంటలు ఎక్కువైపోయినాయి, చెమట వస్తుంది. ఏం మూలికి ఇచ్చినావు అయ్యా, నువ్వు నాకు ఏం వచ్చినావు, ఇంకా తగ్గలే, ఇంకా పోట్ల మంటలు పెరిగినావు అంటే, నువ్వు ఏడబెట్టినావు అమ్మ మూలిక అంటే, ఆ మూలకు పొరక తీస్తుంటే గడిచింది. ఆడనే వేసిన గంట సేప తగ్గుతలేదు అంటే, పిచ్చిదానా ఆ మూలిక తీసి అది దాన్ని రాయి మీద వేసి బాగా రాకి నీళ్లు పోసి రాకి గంధం తీసి ఏడ గడిచింది అంటే చేయి పొరక తీయనికే పోయింది, చేతి గడిచింది. మరి ఆ చేతికే పోయి పెట్టు, ఆ మూలిక తగ్గుతుంది. ఊరికి ఆడ మూలిక వేస్తే ఎట్లా అంటే, అయ్యో అని అన్నారట. చదువురాని వాళ్ళు కదా, అది ఒక మాలోకం అంటారు. అట్లా ఆ విధంగా మనం ఏం చేసిందంటే, ఏడ గడిచిందో ఆడ పెడతాం, ఇంకో తాన పెడుతున్నాం.
అలాగే మనకు వస్తువు ఏడబోయిందో వస్తువు ఎన్నో బయట పోగొట్టుకొచ్చినా ఇంట్లో వెతుకుతున్నాం. అట్లా ఇది పోయిన దారినే వెతకాలి. అలాగే ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అది పురుష సూక్తంలో ఇంకా చక్కగా శాస్త్రాల్లో కూడా చక్కగా చెప్పిండు కదా. అంటే విద్యుల్లేఖమైన భాస్వత, అలాగే చక్కగా జ్ఞానదీపైన భాస్వత, అలాగే చక్కగా మీరు ఆ యొక్క ఋషులందరూ కూడా ఆజ్ఞాచక్రంలో త్రికూటంలో కోటి సూర్యుల తేజంతో మీ ఆత్మజ్యోతి వెలుగుతుంది, దాన్ని దర్శించుకోండి అని ఉపమానాలతోటి ఋషులు ఎందరో చెప్పారు. శాస్త్రాలు రాసి పెట్టారు. ఆత్మజ్ఞాన గురువులు అదే చెప్తున్నారు. ఆ యొక్క మూడో నేత్రం ఓపెన్ చేసుకొని చక్కగా దర్శించండి. కనుక ఆ విధంగా మరి ఈ యొక్క తేరు ఒక తాన కలిస్తే మందు ఒక దగ్గర పెట్టకండి, ఒక దగ్గర వస్తువు బయట పోగొట్టుకొచ్చి ఇంట్లో వెతకకండి. ఈ తనువులోనే ఆత్మ ఉంది. సూర్యుడు ఉన్నాడు, మేఘాలు ఉన్నాయి, మేఘాలు దొరికితే చాలు సూర్యుడు కనిపిస్తాడు. ఆత్మను తీసుకొచ్చి ప్రతిష్ట చేయవలసిన అవసరం లేదు. ఉండే అజ్ఞానము, 3 గుణాలు, ఈ యొక్క ఆవరణ అనేది తొలగితే, ఆ పొర అనేది తొలగితే ఆత్మ ఇక్కడే ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు. కనుక మనలోనే, మన తనువులనే ఉన్నాడు. అక్కడ తనువులనే భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు. కనుక ఆ విధంగా మనకు దానికి సంబంధించిన ఆ పోయింతానం వెతకాలంటే ఆ పోయింతానం వెతక కోహం నేను ఎవరిని పరిశోధన చేస్తే సోహం పరమాత్మ స్వరూపమే నేనని స్వయంగా అనుభవం అవుతుంది. కనుక మీరు నిరంతరం విచారణ చేయండి, యోగం ధ్యానం చేయండి, ఆత్మని అనుభూతి పొందుతారు. ఈ శరీరం నేను కాదు, శరీరం ఎందరో చనిపోతున్నారు. ఆత్మని నేను, ఇంద్రియాలు నేను కాదు, ఇంద్రియాలు లేకున్నా నేను ఉన్నాను, ఒక్కొక్క ఇంద్రియాన్ని తీసినా నేను ఉన్నాను. ఇట్లా విచారణ చేయగా మిగిలేది ఆత్మనే. 24 తత్వాలు తీసి పడేస్తే మిగిలే 25వ తత్వాన్ని నేనని తెలుస్తుంది. ఇది కాదు నేతి అని తీసేస్తే చివరికి ఆత్మస్వరూపమే మిగిలేది. అదే నేను అనుకోండి. అప్పుడు అందులోనే ఇంకా స్వయంగా ఆ స్వరూపంగానే మారుతారు. ఇంకా అది చెప్పుటకు వీలు కాదు అవ్యక్తం, వ్యక్తం చేయటకు వీలు కాదు అవ్యక్తం. కనుక అది ఎవరికి వాళ్ళు అనుభవం చేసుకోవాలి. ఈ విధంగా ఆత్మ విచారణ చేసుకుంటూ ఆత్మని యొక్క విచారణ చేస్తూ ఆత్మస్వరూపంలో నిలవండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.